వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఒక కుకింగ్ సెట్ చూపించబోతున్నాను. ఇది వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట. అండ్ దీని కంప్లీట్ లుక్ అండ్ ప్రైస్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఇది వచ్చేసి బాక్స్ పైన చూపిస్తున్నాను అనమాట. ఇది మొత్తంగా 4 పీసెస్ అండి కుక్వేర్ సెట్ వచ్చేసి. సో మనం ఫ్రైకి యూస్ చేసుకోవచ్చు, సాస్ ప్యాన్ ఉంది, కడాయి లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. పైనుంచి అయితే లుక్ ఇలా ఉంది, లోపల ఎలా వచ్చింది ప్యాకింగ్ అనేది చూద్దాం. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2300 అండి. యాక్చువల్ ప్రైస్ అయితే 2500 ఉంది, మనకి 2300లో వచ్చిందనమాట. సో మొత్తంగా 4 పీసెస్ ఉంటాయి ఇందులో. దీన్ని మనం గ్యాస్ పైన ఆర్ ఇండక్షన్, ఎలక్ట్రిక్ హబ్ ఏదైనా యూస్ చేయొచ్చు కుక్ చేసుకోవడానికి. కొన్ని ప్రోడక్ట్స్ ఏంటి అంటే ఇలాంటి బౌల్స్ ఓన్లీ ఇండక్షన్ స్టవ్ పైన కుక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా. ఇది అలా ఏముండదు, మనం దేనిపైనైనా ఈజీగా కుక్ చేసుకోవచ్చు. అండ్ ప్యాకింగ్ మాత్రం చూసారు కదా, చాలా నీట్గా ఉంది. ఒకదానికి ఒకటి తగలకుండా గీతలు పడతాయి కదా, సో అందుకని ఇలా కార్డ్బోర్డ్ పెట్టి ప్యాకింగ్ చేశారనమాట. అండ్ దీనికి వచ్చేసి 24 months వ్యారంటీ కార్డ్ కూడా ఉంది. మీకు ప్రోడక్ట్ ఏదైనా డ్యామేజ్ అనిపించినా, ఇంతలోపు నచ్చకపోయినా మనం రిటర్న్ చేసుకోవచ్చు. అండ్ నేను ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. అండ్ వీటికి సంబంధించిన లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయండి. మీరు కావాలి అనుకుంటే చూడొచ్చు, నచ్చితే తీసుకోవచ్చు కూడా. ఆఫర్ ఇప్పటికీ నడుస్తూ ఉంటే. సో చూసారు కదా, మొత్తంగా 4 వచ్చాయి. వీటికి 3 లిడ్స్ ఉన్నాయి. అండ్ మనకి ఇందులో రైస్కి ఉంది ప్యాన్ సపరేట్గా, కడాయి ఉంది, అండ్ ఫ్రై ప్యాన్ సపరేట్గా ఉంది. ఇంకొకటి వచ్చేసి మనం మిల్క్కైనా యూస్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్ అండి ఈ కుక్వేర్. మీరు బాటమ్ చూసినట్టయితే చాలా మందంగా ఉంది, మనకి తొందరగా మాడే ఛాన్స్ ఉండదన్నమాట. అండ్ స్టీల్ కాబట్టి చాలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నా సరిపోతుంది, ఎందుకంటే తొందరగా వేడైపోతుంది కాబట్టి. అండ్ బాటమ్ మాత్రం చాలా మందంగా ఉంది. అండ్ టోటల్గా మనం ప్యాన్ కూడా చాలా వెయిట్ ఉంది ప్రతి ఒక్కటి కూడా. చూడడానికి లుక్ కూడా చాలా ప్రెట్టీగా ఉంది. అండ్ క్వాలిటీ కూడా అంతే బాగుంది. కావాలి అనుకుంటే ఎవరైనా తీసుకోవచ్చు. అంటే నాన్ స్టిక్లో వచ్చేసి మనకి కొద్ది రోజుల తర్వాత ఆ కోటింగ్ అనేది పోతుంది కదా, సో అలా కాకుండా మనం స్టీల్ బౌల్స్ అయితే కుక్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ మనకి అన్ని విధాలా మంచిదే అని చెప్పొచ్చు. సో ఇవన్నమాట. ఇది వచ్చేసి రైస్కి బాగుంటుంది, చిన్న ఫ్యామిలీస్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది వీటి క్వాంటిటీ అనేది, చిన్న మొత్తంలో ప్రిపేర్ చేసుకోవడానికి. మనకి పట్టుకోవడానికి హ్యాండిల్స్ కూడా ఉన్నాయి ఫ్రీగా. అండ్ ఇది వచ్చేసి చిన్నదనమాట. దీన్ని మనం మిల్క్కైనా యూస్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే రసం వాటిని ప్రిపేర్ చేసుకోవడానికైనా చాలా బాగుంటుంది. మనకు చూస్తే కదా అడుగు భాగం ఎక్స్ట్రాగా ఉందన్నమాట, చాలా మందంగా